దేవుని సన్నిధిని బట్టి ప్రభు సన్నిధిని బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో గొప్ప కార్యం చేసుగాక, గొప్ప కార్యంలో దేవుడు నిలబెట్టుగాక. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి ప్రభు నామమును బట్టి మనం చక్కటి వాతావరణంలో కూర్చొని ఉన్నాము. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ కార్యంలో మన మధ్యలో జరుగుగాక. గమనిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు ప్రకటన గ్రంథాన్ని తీద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని ఇదిగో జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుచున్న గొర్రె పిల్లను, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును. మృగానికి నమస్కారం చేస్తారు, మనుషులకు నమస్కారం చేయడం కాదు, మృగానికి నమస్కారం చేసేటువంటి. ఎవరు మృగానికి నమస్కారం చేస్తారు అని అంటే, జీవ గ్రంథమందు ఎవరు పేరైతే రాయబడలేదో రాయబడనటువంటి వారు మృగమునకు నమస్కారం చేస్తారు అంట. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ముందు మనము కొన్ని విషయాలని పైకి తీసుకుని వద్దాం. ఏమిటి ఆ కొన్ని విషయాలు అంటే, గత వారము మనం చదువుకున్నాము, మీకు సూచనగా పరిచయం చేశాను. ఎందుకంటే ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతూ ఉంటున్నాము కాబట్టి ప్రభు యొక్క బల్లను బట్టి ఏమిటంటే, నా శరీరమును ఎవరైతే తింటారో, నా రక్తమును ఎవరైతే తాగుతారో వారే పరలోక రాజ్యమును చేరుతారు అని దేవుని వాక్యము మనము గమనించింది. ఇక వేరే యొక్క ఆప్షన్ లేదు ఇందులో. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమును తినవలసిందా, ఆయన రక్తం త్రాగవలసిందా అన్నటువంటి విధానంలోనికి వచ్చేసారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే చెప్పారో, చెప్పినటువంటి విషయమును బట్టి ఈయన శరీరమును తిని రక్తాన్ని తాగడం ఏమిటి ఏదో అనుకొని వచ్చేసాము. దాన్ని అదే పని నేను శరీరమును తినమంటున్నాడా, శరీరమును తినడానికి నేను ఏమైనా రాక్షసులమా, మనసులను తినడానికి, మనిషి మాంసమును తినడానికి మేమేమన్నా నరభక్షకులమా అని ఆయనని వెంబడిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలు, అనగా దాదాపుగా 70 మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 70 మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాక 70 మంది వెంబడిస్తూ ఉంటున్నారు. ఆయన నా శరీరమును తాగి నా రక్తమును ఎవరైతే తాగుతారో వారు మాత్రమే పరలోక రాజ్యం వస్తారు అని ఎప్పుడైతే చెప్పారు. ఇక నేను ఒక మనిషి మాంసం నేను తినలేము అన్నటువంటి విధానంలోనికి వచ్చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మనం చేసేటువంటి భక్తి, మనం వినేటువంటి మాటలు, మనం చూసేటువంటి విధానం, మన కనుదృష్టి, మన ఆలోచనలో, మన బుర్రలో తేడా ఉంటే కనుక ఏది అర్థం కాదు మనకి. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, దేవుని మందిరానికి వచ్చే ముందు ప్రార్థన చేసుకొని రావాలి. దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు దేవునితో స్నేహం చేస్తూ దేవుని మందిరానికి రాగలగాలి. దేవుని మందిరానికి వచ్చే మీరు, దేవుని మందిరంలో కూర్చుంటున్నటువంటి మీరు దేవునితో స్నేహం చేయకుండా, దేవునితో ప్రార్థన జీవితం కలిగి లేకుండా మీరు వాక్యంలో వచ్చేసి ఎంత విన్నా కూడా ఆ మాటలు మీకు అర్థం కావు. కాబట్టి దేవుని సన్నిధిని బట్టి మనం అర్థం చేసుకోగలిగే గుణం ఉండాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు చాలా మంది అర్థం చేసుకోలేకపోయారండి. అర్థం కాలేదు చాలా మందికి. మాకు ఈయన చెప్తున్నాడు కానీ చెప్పే మాటలు ఏమిటో మాకేమీ అర్థం కావడం లేదు అంటున్నాం.
చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా, అయ్యా మీరు ఏదో ఒక ఉపమానం చెప్పారు, ఆ ఉపమానానికి అర్థం ఏమిటో మాకు తెలియడం లేదు, ఆ ఉపమానముల గురించి మాకు తెలియజేయండి ప్రభు అని చెప్పేసి ఏకాంతంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి సందేహాన్ని అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ మనసులో సందేహాన్ని పెట్టుకుని అలాగే జీవించడం వలన అందులో చాలా పెద్ద తప్పు ఉంటుంది. కాబట్టి మనం అడగగలగాలి, ఏదైనా సందేహం వస్తే తెలుసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన శరీరంలో తిని ఆయన రక్తంలో తాగితే కానీ మనం పరలోక రాజ్యం పోదాం. కానీ నిజానికి చెప్పాలంటే ఆయన శరీరంలో తినమని ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పచెప్పేటువంటి సమయంలో ఒక సూచనను కూడా మనము చూసాం. ఏమిటి అంటే ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని ఇది నా శరీరము అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని ఇది నా శరీరము అని చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరం నుంచి నా రక్తంలో తాగితే కానీ మీరు పరలోక రాజ్యం రారు అంటున్నాడు. అదే కనుక చివరికి వచ్చే లోపల శిలువ ప్రయత్నానికి, శిలువ మార్గానికి వచ్చే ముందు మాత్రము ఒక రొట్టెనెత్తి పట్టుకొని ఇది నా శరీరము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని ఇది నా శరీరము అంటున్నాడు. అంటే ఆయన శరీరాన్ని ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడు అంటే ఒక రొట్టెలో పెట్టేశాడు అని అర్థం. దేవుడికి మహిమ కలుగుని గాక. అంటే మనము అర్థమయ్యేంత వరకు నిలబడగలగాలి. దేవుని మాటలు, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ రేపు అర్థం అవ్వచ్చు. నీకు ఈ రోజు నీకు దేవుని మార్గం కన్విన్స్గా ఉండవచ్చు, కానీ రేపటి దినమని నీకు అర్థం అవుతుంది. ఈ రోజు నీ జీవితం గందరగోళంగా ఉండవచ్చు, ఈ రోజు నీ జీవితంలో అసలు ఎక్కడ సమాధానం అన్నది కనబడకుండా ఉండవచ్చు, కానీ ఒక దినమున నువ్వు ఓపికగా నిలబడగలిగితే అది నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఆయన శరీరంలో తాగమన్నాడు, ఆయన శరీరంలో తినమన్నాడని, ఆయన రక్తంలో తాగమన్నాడని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసుకొని తినాలి అన్నటువంటి మూర్ఖత్వంతో, ఉద్దేశంతో, మనుష్యత్వంతో ఇలా ఎలా జరుగుతుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు పాపం ఎప్పుడైనా. కానీ తీర ఓపికగా ఉన్నటువంటి శిష్యులకు మాత్రం ఆ రహస్య మర్మమును తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకే మర్మములు మనకు బయటపడేంత వరకు ఓపికగా ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగుని గాక. నీకు వస్తున్నటువంటి కష్టం, నీ జీవితంలో జరుగుతున్నటువంటి అనార్థం, నీ జీవితంలో వస్తున్నటువంటి ఆటంకం, నీ బ్రతుకులో వస్తున్నటువంటి దుఃఖముల గురించి నువ్వు కనిపెట్టగలగాలి. నాకెందుకు ఈ ఆపద కలుగుతుంది, నాకెందుకు ఇలాంటి అనార్థం కలుగుతుంది, నాకెందుకు ఈ బాధ కలుగుతుంది, నాకెందుకు ఈ సంతోషం రావడం లేదు నా జీవితంలోనికి అని దానిని కనిపెడుతూ ఎప్పుడైతే ఉండగలుగుతామో ఒక దినంలో నీకు ఆ సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అంటే ఒక రొట్టెలోనికి తీసుకొని వచ్చి పెట్టాడు. అంటే రొట్టెని ఆయన శరీరముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అంతా కూడా మనం అంతా వివరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే నీ భాగాలుగా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడు చెప్పాలి. ఒక రొట్టెలోనికి తీసుకొని వచ్చి పెట్టాడు. ఆయన రక్తాన్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అంటే ద్రాక్ష రసములోనికి తీసుకొచ్చి పెట్టాడు. అలా ద్రాక్ష రసములోనికి తీసుకొని పెట్టినటువంటి ఒక పాత్రలోనిది అందరూ తాగాలి, ఒక రొట్టెలోనిది అందరూ తినాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన శరీరంలో రొట్టెలోనికి, ఆయన రక్తంలో ద్రాక్ష రసంలోనికి తీసుకొని వచ్చి పెట్టాడు. అందుకే ఒక మాట అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సరే నా ప్రియమైన దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు జగత్ ఉత్పత్తి అంటే ఈ జగత్తు అంటే ఈ లోకం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సృష్టింపక మునుపు నుంచి కూడా ఆయన బోధింపబడుతున్నాడు. సృష్టింపక మునుపు నుంచి కూడా బోధింపబడుతూనే వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ మాట విన్నప్పుడు అసలు దేవుడు ఎందుకు చనిపోవాలి? ఒక ప్రశ్న. ఏంటి? దేవుడు ఎందుకు చనిపోవాలి? ఇది ఒక ప్రశ్న మనకు ఖచ్చితంగా రావాలి. రాకపోతే మాత్రము నువ్వు వాక్యంలో ఎదగడం లేదు అని అర్థం.
నీకు ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు అసలు ఎందుకు చనిపోవాలి? దేవుడు ఎందుకు చనిపోవాలి? ఈ ప్రశ్న రావాలి. ఆ తర్వాత కాస్త ముందుకు వచ్చేసిన తర్వాత చూసుకున్న తర్వాత అసలు దేవుడు మంచిని చెడుని ఎందుకు పెట్టాలి? ఎందుకు పెడితే మొత్తం మంచినే పెట్టాలి, లేకపోతే మొత్తం చెడునే పెట్టాలి. కానీ దేవుడు మంచిని చెడును రెండు ఎందుకు పెట్టాలి? రెండింటిని ఎందుకు పెట్టాలి అన్నటువంటి ప్రశ్న కూడా మీ పుట్టాలి. ఎంతమందికి ప్రశ్నలు పుట్టాయా లేదా? అసలు దేవుడు ఎందుకు చనిపోవాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? దేవుడు ఎందుకు చనిపోవాలి, దేవుడు ఎందుకు చనిపోవాలి అన్నటువంటి ఆ ప్రశ్న మనకు పుడుతుందంటే మీరు వాక్యంలో ఎదుగుతున్నారని అర్థం. పుట్టడం లేదంటే ఏమో కానీ కాదు, కానీ పుట్టే అంటే దేవుని మెచ్చుకేసినటువంటి వారికి ఇలాంటివి పుట్టాలి. అలా ఏమైనా పుడితే మీ సందేహాలు ఏమైనా ఉంటే నాతో మాట్లాడచ్చు, వివరణ చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగుతుంది. సందేహాన్ని పెట్టుకొని వెళ్ళకండి, సందేహాన్ని తీర్చుకొని జీవించాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిష్యులు సందేహం కలిగినప్పుడల్లా అలా తెలుసుకుంటూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఓపికతో సమాధానం చెప్పాడు. అందుకే ఆ శిష్యులు పరిశుద్ధాత్మలో నిండుకొని ఉన్నారు. కానీ అర్థం చేసుకోకుండా ఉన్నవారు మాత్రం వెళ్ళిపోయారు. అలాగే అసలు దేవుడు ఎందుకు చనిపోవాలి? మంచి చెడ్డలు కలిగినది దేవుడు ఎందుకు సృష్టించాలి? ఇక మూడవది ఏంటి అంటే, అసలు అపవాదిని దేవుడు ఎందుకు చేయాలి? అసలు సృష్టినంతా చేసింది అసలు అపవాదిని ఎందుకు చేయాలి? అపవాదిని దేవుడు ఎక్కడ చేసిండు? అపవాది తనను తాను సృష్టించుకున్నాడు కదా అని అనుకుంటే అది పొరపాటు అవసరం. నిజానికి చెప్పాలంటే అపవాదిని చేసింది కూడా దేవుడే. ఇది అపవాదిని చేసింది కూడా దేవుడే. ఈ దేవుడు అపవాదిని ఎందుకు చేయాలి? అయితే ఇప్పుడు అపవాదిని చేసింది దేవుడే అనడానికి కొన్ని వాక్యాలను మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు నామమును బట్టి చక్కగా జాగ్రత్తగా చదువుతున్నాం. సాముయేలు గ్రంథంలో మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం 23వ వచనం చదువుతాం. మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయము ఈ 14వ వచనం 23వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా చాలు. ఈ దురాత్మ ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వద్ద నుండి వచ్చాను. దురాత్మ ఎక్కడ ఉంది అంట? యెహోవా వద్ద దురాత్మ ఉంది అంట. 23వ వచనం. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి ఈ దురాత్మ ఎక్కడి నుండి వస్తుంది అన్న అడ్రస్ వరకు నేను నేర్చుకుంటున్నాను. అదే 19వ అధ్యాయం 9వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం, అలాగే 19వ అధ్యాయం 9వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున 19 యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. అలాగే యోబు గ్రంథం తీయకలేదు కానీ ఇక మన యోబు గ్రంథం 1వ అధ్యాయంలోను, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో దురాత్మ యేసుక్రీస్తు ప్రభుల ఏంటి దేవుడు చర్చరించేటువంటి ఆలోచన సభ, దేవుని ఆలోచన సభ ఉంది. దేవుని ఆలోచన సభలో ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఆలోచన సభలో దుష్టుడు అనగా దురాత్మ కూడా వచ్చి ఉన్నాడు. ఏంటి? దుష్టుడు అనగా దురాత్మ కూడా వచ్చి ఉన్నాడు. ఈ దురాత్మ కూడా వచ్చి
దేవునితో సంచరిస్తూ వెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆత్మకు ఆజ్ఞ ఇస్తాడు. నువ్వు పలాని చోటికి వెళ్ళు, పలాని వాడిని శోధించు, పలాని పనిని వెళ్ళి చెయ్యి అని చెప్పేసి దేవుడు దురాత్మకు ఆర్డర్ ఇస్తాడు. దురాత్మ దేవుడు చెప్పిన పనిని చేస్తాడు. ఇదిగో ఇలాగ చెయ్యి అంటే అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి. జాగ్రత్తగా ఇప్పుడు ఈ దుష్టుడు, ఈ దురాత్మ, ఈ సాతాను అని చెప్పుకుంటున్నది మనకి ఎవరి వద్ద ఉంటారు, ఎవరి ద్వారా చేయబడ్డాడు అంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుడే క్రియేటివ్ చేశాడు. ఏంటంటే దేవుడే క్రియేటివ్ చేశాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడిని ఎవరు చేశారంటే దేవుడు. అసలు ఏదైనా తోటలో సర్పాన్ని ఎవరు క్రియేటివ్ చేశాడు? అన్ని క్రియేటివ్ చేశాడు. సర్పాన్ని ఎవరు క్రియేటివ్ చేశాడు? దేవుడే క్రియేటివ్ చేశాడు. సర్పాన్ని దేవుడే క్రియేటివ్ చేశాడు. మంచి చెడ్డలనిచ్చు, తెలివి చేయడాలనిచ్చు, వృక్ష ఫల చెట్టుని ఎవరు క్రియేటివ్ చేశాడు? దేవుడే క్రియేటివ్ చేశాడు. అర్థమవుతుందా? మరి దేవుడు ఇన్ని క్రియేటివ్ చేసినటువంటి దేవుడు ఏంటి ఈ కన్క్లూజన్ ఉండాలి. మరి అలా క్రియేటివ్ చేసినటువంటి దేవుడు చనిపోవలసి వస్తుంది. దీనికి అంతటికి ఒక రౌండ్ అప్. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన సంఘానికి దేవుని ఆలోచన అర్థం అవ్వాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన అర్థం కాకుండా నువ్వు ఎంత భక్తి చేసినా కూడా ఆ భక్తిలో నీకు అన్ని ప్రశ్నలే పుట్టుకొస్తాయి. అన్ని ప్రశ్నలే పుట్టుకొస్తాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు అవు కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అసలు దేవుడు అపవాదిని క్రియేటివ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, దేవుడు అపవాదిని క్రియేటివ్ చేయడానికి మనం ఎలా క్రియేటివ్ అయ్యామో, ఈ భూమి మీద ప్రతి జంతువులు, వృక్ష ఫలాలు అన్నీ ఎలా క్రియేటివ్ అయ్యాయో అపవాదిని కూడా తన పని కొరకు అలానే క్రియేటివ్ చేసుకున్నాడు. అయితే ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే సూర్యగ్రహం ఉంది. ఏముంది? సూర్యగ్రహం ఉంది. సూర్యగ్రహము మండుతా ఉంటుంది. అంటే చాలా భయంకరమైనటువంటి ఎంతో వేడి కలిగినటువంటి స్థితితో మండుతా ఉంటుంది. ఆ మండుతున్న సూర్యగ్రహములో ఏ మెటీరియల్ కాలుతుంది? మీరేమైనా చెప్పగలుగుతారు? ఏ మెటీరియల్ని బట్టి? ఇప్పుడు గ్యాస్ మండుతుంది అంటే దేని ద్వారా మండుతుంది? గ్యాస్ వలన మండుతుంది. మనం పొడి అంటించామంటే దేని వలన మండుతుంది? కట్టెల వలన మండుతుంది. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందంటే ఆ అగ్ని ప్రమాదం ఎలా మండుతుంది? ఏదో ఒక మెటీరియల్ని బేర్ చేసుకొని మండుతా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అసలు సూర్యగ్రహంలో ఏ మెటీరియల్ ఉంది? కర్రలు ఉన్నాయా? కర్రలు ఉంటే ఎన్ని రోజులు మండుతాయి? ఒక వారం, ఒక పెద్ద బలమైన కర్ర అంటే ఒక సంవత్సరం. కానీ అది కొన్ని కోట్ల సంవత్సరముల నుండి మండుతూనే ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? నేను పెద్ద మాట చెప్తున్నాను కదా. సూర్యగ్రహం ఏదో మండుతుందంట, ఏది అనుకుంటున్నారా? తప్పదు, మనకి అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సూర్యగ్రహంలో భయంకరమైనటువంటి మంటలు. అంటే మనకు సూర్యగ్రహం ఎలా కనపడుతుంది? తెల్లగా కనపడుతుంది. ఎక్కడ మార్చి లైట్ ట్యూబ్ లైట్ లాగా కనబడుతుంది. ట్యూబ్ లైట్ లాగా కనబడుతుంది. కానీ సూర్యగ్రహం దగ్గరికి వెళ్తే అలా ఉండదు. ఎర్రగా మండుతూ ఉంటుంది. భయంకరమైన వేడితో. అంటే అది ఒక విధంగా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళే లోపల మనం బూడిదైపోతాం. అంత వేడిగా ఉంటుంది. అలాంటి సూర్యగ్రహము మండుతూ ఉంటుంది. ఆరిపోకుండా నిరంతరం కోట్ల సంవత్సరాలుగా మండుతూ ఉంటుంది. ఈ ప్రశ్న మీకు వచ్చిందా? కానీ నాకు వచ్చింది. భూమి కింద ఒక గోళం ఉంది. ఆ గోళం కూడా మండుతూ ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు మండుతూ ఉంది. ఆ మండుతున్న మంట ఏ మెటీరియల్ని బేక్ చేసుకుని వచ్చింది? మండుతుంది. ఏ మెటీరియల్ని బేక్ చేసుకుని మండుతుంది? జీవన ఆ సూర్యగ్రహము వలన భూమికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది? చెప్పాలి. సూర్యగ్రహం వలన భూమికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది? మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది.
సూర్యగ్రహం వలన మేలు జరుగుతుంది, కానీ సూర్యగ్రహం వద్దకు వచ్చేసి ఇది మేలు చేసేది అని చెప్పేసి సూర్యగ్రహం వద్దకు వెళ్ళేసి ముద్దు పెట్టుకుంటే సరిపోతుందా? ఏమైపోతుంది? ఊడిదైపోతావు కదా. కాబట్టి అది ప్రమాదకరమైనది, కానీ ఆ ప్రమాదకరమైన దానిని ఎలా వాడాలో అలాగే వాడాలి. అర్థమవుతుందా? ప్రమాదకరమైన దానిని ఎలా వాడాలో అలాగే వాడాలి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీ ఇంట్లో ఉంది, గ్యాస్ సిలిండర్ పొయ్యి మంటడానికి అని చెప్పి తెచ్చుకున్నాం. అలాగని చెప్పేసి దాన్ని అజాగ్రత్త పెట్టేసి గ్యాస్ మొత్తం ఆన్లో పెట్టేసి బాగా ఒక గంట ఉన్న తర్వాత అంటించేస్తే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రమాదం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త గమనించండి. ఈ సూర్యగ్రహం దేని వలన మండుతుంది అంటే ఒక విధమైనటువంటి మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ ద్వారా మాత్రమే అది నిరంతరం ఆరిపోకుండా మండుతుంది. ఆ మెటీరియల్ పేరే ఆత్మలు. ఆత్మలు. ఆత్మలు అనబడినటువంటి ఒక లాంటి మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ ద్వారా ఆ ఆత్మలన్నిటిని వేసి అవి మండుతా ఉంటే అవి ఎన్ని సంవత్సరాలైనా మండుతా ఉంటాయి, కానీ ఆరిపోవు. ఆత్మలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మంట ఉంటుంది. ఆ యొక్క మంట ద్వారా ఆ ఒక్క వేడి ద్వారా జాగ్రత్తగా గమనించండి. దీనికి ఎంత వేడి ఉంటే ఇది ఈ రీతికంగా పనిచేస్తుంది అని దేవుని ఆలోచనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంది? దేవుని ఆలోచనలో ఏముందో తెలుసా? ఈ సూర్యగ్రహానికి ఎంత వేడి ఉంటే ఆ సూర్యగ్రహం ద్వారా ఈ ఒక సూర్యగ్రహం చుట్టూ ఉన్నటువంటి గోళాలు ఎంతగా ఆకర్షణీయంగా ఉండగలుగుతామో అంతకు తగినటువంటి వేడిని, అంతకు తగినటువంటి నిప్పును, అగ్నిని రాజేసి పెట్టి ఉన్నాడు దేవుడు. అలా పెట్టి ఉండడానికి కావలసిన మెటీరియల్ దేవునికి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆత్మలు కావాలి. ఆ ఆత్మలు ఏంటో తెలుసా? చెడ్డ ఆత్మలు. ఏ ఆత్మలు అని చెప్పాలి? ఈ ఆత్మలేంటి? చెడ్డ మాట వినని ఆత్మలు. ఇప్పుడు మన ఇంటిలో తోట ఉంది అనుకోండి, ఆ తోటలో పారం చెట్టు కూడా మొలుస్తుంది. పారం చెట్టుని దేనికి వాడతాము? దాన్ని కొట్టేసి పొయ్యి కిందికి వాడతాము. అదే వేరొక వృక్షాలని వాటి ఫలము చొప్పున వాటిని వాడతాం. జామ చెట్టు అయితే జామ చెట్టు ఫలరీతికంగా వాడుకుంటాం. అదే పారం చెట్టు అంటే పారం చెట్టు ఉంటుంది. ఒకవేళ పిచ్చి మొక్కలు పడితే పిచ్చి మొక్కలను పెరిగేసి ఏం చేస్తాం? అగ్నిలో వేసేస్తాం, లేదంటే కుప్ప తొట్టిలో వేసేస్తాం. అంటే భూమి మీద పండుతున్నది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటున్నారు ఏమిటంటే చెత్త వేయండి, పొడి చెత్త ఒక దాంట్లో వేయండి, తడి చెత్త ఒక దాంట్లో వేయండి అంటున్నారా లేదా? జాగ్రత్తగా గమనించండి. తడి చెత్త అంటే ఏంటి? నువ్వు టమాటాలకు వస్తే వేస్ట్ టమాటాలు, మురిగిపోయిన టమాటాలు, మురిగిపోయిన మట్యాలు అన్నింటినీ అందులో వేసేసి దాన్ని అంతటిని ఒక కుప్పగా పెట్టేసి అది ఒక ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును తీసుకెళ్లి భూమిలో కలిపేస్తే భూమి మీద మంచి వృక్షాలు, శ్రేష్టమైన వృక్షాలు పెరుగుతాయి. భూమికి అది జీవమునిస్తుంది. ఏమిస్తుంది? హలో, భూమికి జీవం దేని ద్వారా వస్తుంది? చెడిపోయిన కుళ్ళు చెత్త భూమికి జీవమిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొడి చెత్త, తడి చెత్త, అర్థమవుతుందా? పొడి చెత్త, తడి చెత్త అంటున్నా. ఆ చెత్తని అంతటిని తీసుకొని వెళ్ళేసి ఆ చెత్తని అంతా జమ చేసి ఆ చెత్తని రీసైకిల్ చేస్తున్నాం. పొడి చెత్త ఉంటుంది కదా, అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మెటీరియల్ అంతా కట్ చేసేసి దాన్ని ఒక పొడిగా చేసేసి ఒక మెటీరియల్ చేసేసి ఆ పొడి చెత్త ద్వారా రోడ్లు వేయచ్చు అంటారు. భారతదేశము వేరొక దేశాల నుండి చెత్తని కొనుక్కొచ్చుకుంటుంది. భారతదేశము వేరే దేశాల నుండి
చెత్తను, అక్కడ ఉన్న చెత్తను కొనుక్కొని సముద్ర ప్రయాణం ద్వారా కొనుక్కొని వచ్చుకొని ఆ చెత్త ద్వారా రోడ్ వేసుకోవడానికి అనేకమైనటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏది ఉపయోగించుకుంటున్నారు మనిషి? చెత్తను కూడా, మురిగిపోయే చెత్తను కూడా ఉపయోగించుకుంటున్నాడు. అంటే చూడగలిగితే పనికి రాని దాని ద్వారా కూడా పనికొచ్చేదిగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని యొక్క సృష్టి. ఆమేన్. అదే దేవుని యొక్క సృష్టి. నీ జీవితంలో జరుగుతున్నది ప్రతిదీ దేవుని ఉద్దేశం. నీ జీవితంలో ఒక చెడు జరుగుతుంది అంటే ఆ చెడు వలన ఎంతో మంచిది దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో చెడు జరుగుతుంది, ఆ చెడు దేవుడు మంచిగా మార్చబోతున్నాడు. నీ పక్కన ఉన్న వారికి చెప్పండి, మీ పక్కన ఉన్న వారికి, దేవుడు నాకు చెడు, నా జీవితంలో ఉన్న చెడుని మంచిగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న చెడుని దేవుడు మంచిగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న చెడుని మంచిగా మార్చబోతున్నాడు. మీకు తెలుసా, చిన్నప్పుడు నాకు చాలా నచ్చి ఉంటాయి, భయంకరమైన నచ్చు, అంత నచ్చి ఉండేది, అంత నచ్చి ఉండేది, మాట్లాడడానికి నచ్చింది కాదు. అసలు నిజంగా చెప్పాలంటే నా 20 సంవత్సరాల వయసు వరకు కూడా గమ్యం లేని జీవితం, చీకటి బ్రతుకు, కన్నీటి బ్రతుకు. అసలు ఎన్నడూ ఒక్క రోజు కూడా నేను సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అన్నటువంటి స్థితి లేకుండా 20 సంవత్సరాలు అలా జీవిస్తున్నాను. అలాంటి సమయంలో యేసయ్య నాకు పరిచయం. అలా యేసయ్య పరిచయం అయినప్పుడు నీడలాగా అలా పట్టుకొని యేసయ్యని ఎంబడిస్తూ నా జీవితంలో కనుక అతి అనబడిన చీకటి లేకపోతే నేను ఈరోజు నిలబడి ఉండేవాడిని కాదు. అర్థమవుతాను, ఈరోజు నిలబడి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నేను ఎంతో గొప్ప చదువుకొని ఏ లాయర్ గాను, ఏ డిటెక్టివ్ కానీ, ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ, ఏదైతే అయిపోయేవాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ పనికిరాని చెత్తగా ఉన్నటువంటి నన్ను రీసైకిల్ చేసి ఆయన మంచి పనులకు వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, నీ జీవితంలో ఏ చెడు అయితే ఉందో, ఏ చీకటి అయితే ఉందో, ఏ కొరత అయితే ఉందో, ఆ కొరతని, ఆ చీకటిని రీసైకిల్ చేసి నీ ద్వారా దేవునికి కావాల్సిన ప్రత్యేకమైన స్థితితో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ లోపం ఎందుకుంది, నాకు ఈ ఇబ్బంది ఎందుకుంది, ఈ ప్రాబ్లం ఎందుకుంది, ఇది ఎందుకుంది నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఏడుస్తూ ఉండవచ్చును, నువ్వు దుఃఖపడుతూ ఉండవచ్చును. కానీ నువ్వు ఎంత దుఃఖపడినా నాకెందుకు ఈ చెడు జరుగుతుంది, నాకెందుకు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఏది అనుకున్నా కూడా దేవుడు నీకు కలిగిన నష్టం, నీకు ఉన్నటువంటి అనార్థాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది. హల్లెలూయా. నువ్వు చేయవలసినంత దేవుడి మాట వింటూ వెళ్ళడం. నువ్వు చేయవలసిందంతా ఒకటే, దేవుడి మాట వింటూ దేవుడి ఆలోచన ప్రకారంగా, నీ ఆలోచనలు కాకుండా, నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు ఏమి చేయకుండా దేవుడి ఆలోచనలు, దేవుడి ప్రయత్నాలు మాత్రం చేస్తూ వెళ్ళడమే నీ పని. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెత్తని కూడా, ప్రతి వేస్ట్ని కూడా, నీ జీవితంలో ఎందుకు ఉపయోగం లేనటువంటి దానిని కూడా ఉపయోగకరంగా మార్చి నీ కొరకు ఆశీర్వాదంగా మార్చిస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుని పని, అదే దేవుని పని. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు సూర్యగ్రహము మండుతుంది, భూమి కింద ఉన్నటువంటి ఒక గోళం, అది ఆ గోళం కూడా మండుతుంది. అది ఎంత మండితే అంతగా భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ లోపల ఉన్న భూమి లోపల ఉన్నటువంటి అగ్ని గోళం ఆరిపోతే జాగ్రత్తగా గమనించండి, భూమి మీద ఆకర్షణ శక్తి ఉండదు. ఎప్పుడైతే ఆకర్షణ శక్తి ఉండదో భూమి పైన జీవము అన్నది రాదు. జీవము లేకపోతే చెట్లు చనిపోతాయి. చెట్లు చనిపోతే ఆక్సిజన్ అనబడినటువంటి మనిషి పీల్చుకోగలిగినటువంటి గాలి అనేది రాదు, ఉండదు. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉండదో మనిషి మీద జీవం అన్నదే బ్రతకదు.
జీవం అన్నదే బ్రతకదు. ఈ జీవం బ్రతకాలి అంటే, భూమి మీద జీవం ఉండాలంటే ఈ భూమి కింద ఏముండాలి? ఒక గోళము, ఒక అగ్ని గోళము చెరుగుతూ అది మండుతూ ఉండాలి. దానినే నరకంగా దేవుడు పెట్టాడు. దానినే నరకంగా పెంచాడు. ఆ నరకము ఇంకా బీగము తీయబడలేదు. ఇది ఇంకా బీగము తీయబడలేదు. నరకం మూసివేయబడి ఉంది. అది మరలా ఒక దినం తెరవబడుతుంది. తెరవబడినప్పుడు దానికి రీసైక్లింగ్ చేయాలి. రీసైక్లింగ్ అంటే భూమి మీద కాలుష్యం పెరుగుతుంది. మానవుడిలో, మనిషిలో స్వార్థం పెరిగిపోతూ దురాశ ద్వారా భూమిని నాశనం చేయబోతూ ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాలలో భూమి అంతా కూడా మానవుడి ద్వారా, మానవుడి తప్పిదము ద్వారా భూమి అంతా నాశనం అయిపోయింది. భయంకరమైనటువంటి నాశనం అయిపోయి జీవము చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవుడు ఈ భూమి మీదకి తన ఆలోచనలు తీసుకొని తన రెండవ రాకడ సమీపిస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు తన యొక్క స్థితిని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వేస్టేజ్ అంతటిని, చెత్తనంతటిని పోగు చేసి ఆ చెత్తనంతటిని ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు నరకపు బీలము తెరవబడుతుంది అంట. ఆ నరకపు బీలముల వేస్టేజ్ అంతటిని అందులో వేస్తాడు. వేసినప్పుడు ఆ అగ్ని మరలా ఏడింతలుగా అవుతుంది. ఎప్పుడైతే అది రెండింతలుగా, ఏడింతలుగా వేడి కలిగి ఉంటుందో, మండుతా ఉంటుందో, మరలా భూమి రీసైక్లింగ్ అవుతుంది. అదే కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త క్రియేషన్ అని మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఆలోచన. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని ఆలోచన ఉంది. ఇది ఏమై ఉంది? దేవుని ఆలోచన ఉంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇది జరగాలి అంటే, ఈ భూమి రీసైక్లింగ్ కావాలి అంటే, ఈ భూమి రిపేరింగ్ కావాలంటే, ఈ భూమి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త అంతరిక్షం అంతా కూడా దేవుడు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్ళాలంటే కొన్ని ఆత్మలు కావాలి. ఒక విధంగా చెప్పాలంటే చెడు మెటీరియల్ కావాలి. ఏం కావాలి? చెడు మెటీరియల్ కావాలి. అందుకే దేవుడు ఈ మాటను వాడుతూ ఉంటున్నాడు. పోయిన వారం నేను చదివించాను. ఎంతమంది గుర్తుంది? సామెతల గ్రంథం పోయినసారి చదివించాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం పోయిన వారం చదివించారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. యెహోవా ఇదిగో ప్రతి వస్తువు అనగా సూర్యగ్రహము, చంద్రగ్రహము, భూగ్రహము, ఉన్న గ్రహాలు, పాలపుంతలు, అంతరిక్షము, పాలపుంతలు, ఇవన్నీ ప్రతి వస్తువు, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాయి, ప్రతి ఇనుము, ప్రతి బంగారు, ప్రతి వజ్రం, నీరు, గాలి, వృక్షం, మనిషి, స్త్రీ, పురుషుడు, ఇది అంత ప్రతి వస్తువు కూడా దేవుని దాని పని నిమిత్తము. ఏ పని నిమిత్తము? దాని చెప్పండి. దాని పని నిమిత్తం. దాని పని నిమిత్తం. జాగ్రత్తగా గమనించండి. మంచి జీవవృక్షాన్ని క్రియేటివ్ చేశారు. చేసినప్పుడు జీవవృక్ష ఫలమును తినేవారు జీవించి ఉండేవారు ఆ పని కొరకు దేవుడు వారిని ఉపయోగిస్తారు. మంచి చెడ్డలనిచ్చి, తెలివితేటలనిచ్చిన వృక్ష ఫలాన్ని తింటారు. అది తిన్నటువంటి వారిని దాని పని కొరకు దేవుడు వాడుకుంటాడు. అర్థమవుతుందా? దాని పనిని బట్టి, అంటే వారు ఎందుకు ఉపయోగపడతారో అందుకు వాడుకుంటాడు అంట. ఏ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందో దానికి వాడుకుంటాము. ఫ్యాన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనకు గాలి రావాలని వాడుకుంటాం. ఈ ఫ్యాన్ ఇంకో దానికి వాడుకోవచ్చు. ఇంకో దానికి వాడుకుంటామా? కూర్చోడానికి వాడుకుంటామా? చెప్పండి. కూర్చోడానికి దేన్ని వాడుకోవాలి? చైర్ని వాడుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దేని
దాని పని అంటే ఇది ఏ పనికి వస్తుందో ఆ పని కొరకు వాడుకోవాలి. అలాగే దేవుడు చేసే ప్రతి వస్తువు దాని పని చొప్పున యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు దేని కొరకు భక్తిహీనులను కలుగజేశాడు అంట? హలో, ఆదాము అవ్వని కలుగజేసింది ఎవరు? పౌలుని కలుగజేసింది ఎవరు? ఇస్కరేతు యూదాని కలుగజేసింది ఎవరు? దేవుడే. కానీ అది నాశనము కొరకు దానిని కలుగజేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనము దేని కొరకు దేవునికి ఉపయోగపడుతున్నాము? నాశనములో వెయ్యబడడానికి ఉపయోగపడుతున్నామా దేవునికి? ఇక్కడ ఉన్న ఈ ఆత్మ దేవునికి వృధా కాదు. హలో, నువ్వు వీడికి వచ్చి కూర్చున్నావు కదా, కూర్చున్న నిన్ను దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను మాత్రం దేవుడు వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎందుకు పనికి రాకపోతే ఏం బాధపడద్దు తల్లి, ఏం బాధపడద్దు తమ్ముడా, నిన్ను దేవుడు నరకం కోసమన్నా వాడుకుంటాడులే, నరకంలో వెయ్యడానికన్నా వాడుకుంటాడులే. నరకం కూడా దేవుడి యొక్క క్రియేషన్. ఆ నరకంలో నువ్వు ఎంత కాలుతుందే భూమి అంత హ్యాపీగా, ఆకర్షణీయంగా, ఎంత జీవము కలిగి ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. చావని పురుగు ఏంటి? చావని పురుగు ఉంటే అగ్ని ఆరిపోదు. చావని పురుగు అంటే దగ్గర ఒక కర్ర మంటలు వేస్తే కాసేపు మండిన తర్వాత బూడిదైంది, కానీ ఆత్మ బూడిదవ్వదు. దేవుడి మహాజ్ఞాని. దేవుడెవరు? మహాజ్ఞాని. ఆయనకు తెలుసు ఈ పాలపుంత చెయ్యక మునిపే దేవుడు చెడును మంచిని క్రియేటివ్ చేసి చెడుని ఎందుకు వాడాలో తెలుసు, మంచిని ఎందుకు వాడాలో తెలుసు. మంచిని చెడుని రెండిటిని వాడడానికి దేవుని ఆలోచన పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దుష్టుడు దురాత్మ ఎవరి వద్ద ఉంది? దురాత్మ దేవునికి పనికొచ్చేవాడా పనికిరాని వాడు? పనికొచ్చే వాడు. ఎందుకు దేనికి పనికి వస్తాడు? నాశనంలో వెయ్యడానికి. నాశనం అన్నది ఒకటి ఉంటేనే నువ్వు నేను బ్రతుకుతా. అర్థమవుతుందా? ఇదిగో మంచోడు ఒక్కడ ఉంటే కాదు, ఆ మంచోడు వీడు మంచోడని చూపించే ఒక చెడ్డోడు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నువ్వు మంచోడు అయితే నువ్వు మంచోడు అని పరిచయం చేయడానికి ఒక చెడ్డోడు ఉండాలి. చెడ్డోడు ఉండకూడదు, భూమి మీద చెడు ఉండకూడదు అంటే కాదు. చెడ్డది ఉంటేనే మంచిదాని విలువ తెలుస్తుంది. మంచిదాని విలువ తెలియాలి అంటే చెడ్డది ఉండాలి. కాబట్టి చెడుని కూడా దేవుడు ఎందుకు వేస్టేజ్ కూడా ఎందుకు క్రియేటివ్ చేస్తాడు? అది వేస్టేజ్ ఎప్పటికీ వేస్ట్ కాదు. వేస్టేజే ఎక్కువ పనికొస్తుంది. జపాన్ గురించి తెలుసా? అసలు జపాన్ అంత అభివృద్ధి అయ్యిందంతా దేని ద్వారా తెలుసా? చెత్త ద్వారా. ఆ భూమి ఉన్నది ఇంతే, కానీ వాడు సముద్రంలో వేస్టేజ్ వేసి భూమిని క్రియేటివ్ చేసుకున్నాడు. ఏంటి? భూమిని క్రియేటివ్ చేసుకొని ఆ భూమి మీద అనేకమైనటువంటి స్థితిలో అంతస్తులు కట్టారు. జపాన్ అంతగా మంచి అంటే వేస్టేజ్ అంతగా అంటే సముద్రములో భూమిని ఏర్పాటు చేసుకొని అలా ఏర్పాటు చేసుకుని. కాబట్టి వేస్టేజ్ ద్వారా నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగడానికి దేవుడు వేస్టేజ్ని క్రియేటివ్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఏంటి? ఏదైనా తోటలో అసలు సప్పాడు ఎందుకు చేయాలి, జీవవృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాలి, తర్వాత వచ్చేసి
మంచి చెడ్డలను వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాను, ఇది అంతా కూడా మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకొక మనకి ఒక ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఎందుకు చనిపోవాలి? దేవుడు ఎందుకు చనిపోవాలి? దేవుడు ఎందుకు చనిపోవాలి అన్నటువంటి స్థితి మనకు కలుగుతూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. మరణమును వ్రాసిన వాడు మరణమును పొందాలి. ఏంటండి? మరణమును వ్రాసిన వాడు మరణమును పొందాలి. మరణమును పొందాలి. ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావంటే, ఒకరి చేత పని చేపిస్తున్నావంటే ఆ పని గురించి నీకు తెలిసి ఉండాలి. ఏంటండి? ఆ పని గురించి నీకు తెలిసి ఉండాలి. నీకు తెలిసి ఉంటేనే ఆ పని యొక్క విలువ ఏమిటో నీకు అర్థమవుతుంది. కాబట్టి మరణమును వ్రాసిన వాడు మరణమును పొందితే గానీ దానికి సమాధానం ఉండదు. కాబట్టి మరణం రాసిన వాడు మరణం పొందాలి. అలాగే రెండవదిగా ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. దేవుని వద్దకు, తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే ఈ భూమి మీదకి వచ్చేసి చెడులో జీవించకుండా, చెడ్డ మార్గంలో వెళ్ళకుండా, పాపమును అంటించుకొనగా, పాపములో పడకుండా ఎలా బ్రతకొచ్చో, ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చారు. అలా చూపించడానికి వచ్చిన ఆయన మరణము పొంది కూడా మనము జీవించి ఉండవచ్చు. మరణమును పొంది కూడా జీవించి ఉండవచ్చు. నేను మరణమును పొంది జీవించి ఉన్న ప్రకారంగా మీరు కూడా అలాగే జీవించి ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఎలాగైతే తండ్రి వద్దకు వెళతానో మీరు కూడా నాలాగా అలాగా వస్తారు. నేను తండ్రిలో ఎలాగైతే ఉంటానో మీరు కూడా నాలో అలాగా ఉండగలుగుతారు. అంటే దేవుడు మరణం ఎందుకు చనిపోవాలి అని అంటే, దేవుడు చనిపోతే తిరిగి లేచాడు. దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. మనిషి చనిపోయి తిరిగి లేవడానికి దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. నీ మనసులో ఒక ప్రశ్న పుడుతుంది. ఏంటంటే దేవుడు ఎందుకు చనిపోవాలి అని. దేవుడు ఎందుకు చనిపోవాలి అన్నటువంటి ప్రశ్న వద్ద ఆగిపోక చనిపోయిన దేవుడు తిరిగి లేచాడు అన్న సమాధానం. హల్లెలూయా. అర్థమవుతుందా? చనిపోయిన దేవుడు తిరిగి ఎలా లేచాడు అన్న ప్రశ్న. అలాగే నేను చనిపోతే దేవుడు ఎలాగ తిరిగి లేచాడో నేను కూడా అలాగ తిరిగి లేవాలి అన్న ఆలోచన నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చనిపోతే తిరిగి నేను ఎలా లేవాలి అన్నటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఆ ఆలోచన తప్ప నీలో వేరే ఆలోచన అన్నది ఉండకూడదు. కాబట్టి దేవుడు ఎందుకు చనిపోయాడు అంటే, ఆయన తిరిగి లేచి నిన్ను తిరిగి లేపడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇది సమాధానంగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, మూల వాక్యం ఏంటంటే, జగత్తు పునాది వెయ్యబడక మునుపు నుంచి వధింపబడుతున్న గొర్రె పిల్ల. దేవుడు ఎన్నిసార్లు అంటే జగత్ పునాది అంటే ఈ యొక్క సృష్టి అంతా పుట్టేటప్పుడు ఎన్నిసార్లు చనిపోయాడో అది నాకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథము నుండి మాత్రం అంటే ఆదాము కాలం నుండి ఎన్నిసార్లు దేవుడు చనిపోతూ వచ్చాడో అది మాత్రం మీకు పరిచయం చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన సభలోనికి వెళ్ళి కూర్చొని దేవుని సన్నిధానంలో మొరపెట్టి దేవుని ఆలోచన సభలో అడిగి వేడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ దూతల ద్వారా మాట్లాడగలిగితే నాకు తెలియజేయబడినటువంటి మర్మం ఏమిటంటే, దేవుడు ఆదాము కాలం నుండి ఇదిగో ఈ ఒక యేసుక్రీస్తు శిలువ వరకు 7 మారులు చనిపోయాడు. ఎన్ని మారులు? 7 మారులు చనిపోయాడు. 7 మారులు వధిస్తూ వచ్చారు అంట మనుషుల కొరకు. దేవుడు 7 మారులు చనిపోయాడు అని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
దేవుడు 7 మారులు చనిపోతూ జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి కూడా ఆయన వధింపబడుతూనే వస్తున్నాడు. అంతకు మునుపు ఎన్నిసార్లు చనిపోయాడో తెలియదు, కానీ ఆదాము కాలం నుండి కూడా అయితే 7 మారులుగా ఆయన చనిపోవడం చూస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా. ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చర్మపు చొక్కాలను చేయించారు. చర్మపు చొక్కాలు ఎక్కడి నుండి వస్తాయండి? ఒక జంతువును బలి ఇస్తే చర్మం వస్తుంది. నేను జంతువే అనుకుంటున్నాను. చర్మపు చొక్కాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండి దేవుడు తీసుకొచ్చాడంటే అక్కడ ఒక బలి జరిగింది. బలి ఎందుకు జరుగుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక అపరాధము జరిగితే, ఒక చెడు జరిగితే, చెడు మనస్తత్వం ఎక్కువగా స్ప్రెడ్ అయితే అక్కడ ఒక బలి జరుగుతుంది. ఆ బలి ఏమిటంటే ఆ బలి దేవుని బలి అనగా దేవుడు అక్కడ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? దేని కొరకు చనిపోయాడు అని చూడగలిగినట్టయితే దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ఒక్క దేవుడు మనము మన పోలిక చొప్పున మనుషులను చేద్దాము రండి అని దేవుడు మనుషులను చేయడానికి సిద్ధపడ్డాడు. అలా చెయ్యాలి అంటే మనిషికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా సిద్ధపరచాలి అని భూమిని రిపేరీగా ఉన్నటువంటి భూమిని రిపేరీ చేసి ఇదిగో సమస్త సృష్టిని క్రియేటివ్ చేసి ఆదామును చేసి అలాగే స్త్రీని అంటే అవ్వను సిద్ధపరిచి ఆ జంతువులకు అక్కడ ఉన్నటువంటి జంతువులకన్నిటికీ ఆదాము చేత పేర్లను పెట్టించి ఈ ఏదైనా తోటను అంతటిని మీరు వ్యవసాయం చేయండి, తడపండి, ఏలండి అని చెప్పి ఈ భూమిని నింపి మీరు ఫలభరితంగా ఉండండి అని చెప్పి అంతటిని అప్పచెప్పేసి చివరికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే 2 విషయాలు చెప్పారు. ఆయన చెప్పింది ఏమిటంటే 2 విషయాలు. నీవు మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలమును తినవద్దు. ఏమన్నాడు? తినవద్దు. అది దినమున నువ్వు చస్తావు అంటే జాగ్రత్తగా గమనించండి. నేను మొదటిగా చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగితే గాని మీరు పరలోక రాజ్యం రాదు. అంటే నిజంగా ఆయన శరీరము తినాలని కాదు, ఆయన శరీరముగా ఒక దానిని క్రియేట్ చేస్తాడు. అది ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒకటి మర్మమును తెలియజేస్తాడు. అది తెలియజేయబడేంత వరకు మనం ఓపికగా నిలబడాలి. విని వినగానే మనం అర్థం పడటం లేకుండా ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు నీ ఇంట్లో నీ భార్య యొక్క మనస్తత్వం ఏమిటో, మాటలు ఏమిటో నీకు అర్థం కాకుండా ఇది కాస్త వినగలిగే ప్రశాంతంగా ఈ రోజు కాకుండా రేపైనా సరే నా భార్య ఉద్దేశం అర్థమవుతుంది అని ఉండగలిగితే నీ భార్య ఉద్దేశం అర్థమవుతుంది. ఇంకొక రోజు అంటే అర్థమవుతుంది. అలాగే నీ భర్త, నీ ఇంట్లో ఉన్నటువంటి భర్త ఏదైనా చెప్తే నేను ఏది అర్థం చేసుకోండి, లేదంటే ఏది అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తాను అని ఇలా అనేస్తాడు అన్నట్టుగా ఆవేశపడుతుంది. కాస్త అర్థం చేసుకోగలిగితే
ఇంత ఖర్చు వచ్చు అన్నాడంటే ఎప్పుడు నీ మకానికి ఎప్పుడు ఖర్చు పెట్టాం, నీ మకానికి ఎప్పుడు ఖర్చు పెట్టాం అన్నిటికంటే మాటే. కానీ ఖర్చు పెట్టచ్చు అంటున్నాడంటే పెట్టకుండా ఉండడం వలన ఆ మిగిలిపోయినది ఎవరిని ఎత్తినేస్తాడు? నేను ఎత్తినే కదా, నీకే కదా కిరీటం తగిలించేది. ఓపిక, కిరీటం తయారయ్యేంత వరకు ఓపిక ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఏది చెబితే దానికి ఎంచిన అపార్థం చేసుకునేటువంటి మనస్తత్వంతో ఎగిరెగిరి పడకూడదు. కాస్త నీలో నెమ్మది ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసులోనూ నెమ్మది ఉండాలి. నీకు సర్వన కోపం రావచ్చు, అరికాల నుండి నడిపించే వరకు సర్వమని అవుతుంది. అన్ని పరిపేసి ఆ మధ్య కాలంలో ఒకరాను పని ఒక మంచం ఎత్తుతారంట వస్తే ఐడియా ఉన్న వాళ్ళకి బాగా ఐడియా వచ్చింది. అట్లా మంచాలెత్తేటువంటి స్త్రీలాగా అంత కోపాలు చూపించేస్తే వెళ్ళాలి ఉండదు. ఆ స్త్రీని ఏమంటారంటే ఇది పెద్ద దయ్యము ఏమంటారు? పెద్ద స్త్రీలు ఎప్పుడు దయ్యాలలాగా ఉండకూడదు. స్త్రీలు ఎప్పుడు దేవదూతలాగా నెమ్మదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఎప్పుడు దయ్యాలలాగా మాట్లాడాలి. అర్థమవుతుంది? అలా ఎండిపోయిన తలకి ఎండిపోయి ఎంటికలు ఎదురు రక్తం తాగుతావు కదా, అలా ఉండకూడదు. అలాగే మొదలు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఇష్టానుసారంగా ఉన్నట్టుగా ప్రవర్తించు. ఇప్పుడు ఇది జరగాలి. ఇప్పుడేంటి నాకు ఈ పప్పులో ఉప్పు ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్త పప్పు చేస్తావా చేస్తావా? నాకు కొత్త పప్పు చేస్తావా చేస్తావా? పప్పు చేయాలి. నాకు ఇది వద్దు, ఇప్పుడు ఆమ్లెట్ వేయాలంటే వేయాలి. వేయకపోతే కళ్ళు తీసి కాస్త ఓపిక ఉన్నా, కాస్త ఓపిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదాముకు చెప్పింది రెండే రెండు. ఒకటి తినద్దు, మొదటిది తినద్దు, ఇది చెయ్యద్దు. ఒకవేళ చేస్తే మాత్రం చచ్చిపోతాం అన్నటువంటి విధానం చెప్పారు. అయితే ఇది రెండు ఒకటిగానే అనిపిస్తుంది, కానీ రెండు ఒకటి కాదు, రెండు వేరు. అది చెప్తారు వేరు ఇలా అవుతాయి. ఒకటి తినద్దు అన్నారు, రెండవది తింటే చచ్చిపోతావు. అంటే చచ్చిపోతావంటే అర్థం ఏంటంటే నాశనం అవుతావు. ఏంటి నాశనం అవుతావు అని తెలిసిన తర్వాత మార్పు రావాలి. అర్థమవుతుందా? అంటే తినద్దు అంటే ఎందుకు తినద్దు అని అడుగుతావు కదా నువ్వు. దాన్ని ముట్టుకోవద్దు, ఎందుకు ముట్టుకోవద్దు అని అడుగుతావు కదా. అందుకే రెండో మాట చెప్పాను, దాన్ని ముట్టుకుంటే నువ్వు చస్తావు, నాశనం అవుతావు. రెండు చెప్పాను. కానీ ఆదాము ఏం చేయాలి? అలా తినకూడదు అన్నటువంటి విధానంతో ఉండాలి. కానీ గమనించు, ఇక్కడ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? దేవుడు అపవాదిని కూడా క్రియేట్ చేశాడు. ఈ అపవాది పని ఏంటో తెలుసా? అరే నువ్వు అంతా నాశనం చేయాలి. అపవాది పని ఏంటి? నువ్వంతా నాశనం. నీ మాట ఎవరైతే వింటారో నువ్వు ఆ బ్యాచ్ అంతా తీసుకుని పోయి ఇదిగో భూమి కింద మండుతుందో దాన్ని మండించడానికి నీ పని నువ్వు పని చేయి. సూర్యగ్రహం మండడానికి కారణము అది నీ పని. నీకు కావాల్సిన మెటీరియల్ అంతా తయారు చేసుకునే బాధ్యత నీది. ఏంటి? వేస్టేజ్ని పోగు చేసుకోవాల్సింది ఎవరు?
చెప్పాలి. ఎవరు అపవాది పని ఏంటి? సూర్యగ్రహాలని క్రియేటివ్ చేసుకొని అలా మండబెట్టి అంటించు. వాడు కాలిపోడు, వాడు మండిస్తూనే ఉంటాడు. అలా మండింప చేయడానికి తగలబెట్టేటోడు వాడు. ఎవడాడు? తగలబెట్టేవాడే తగలబెట్టేటువంటి. అలా తగలబెట్టడానికి దేవుడు అపవాదిని క్రియేటివ్ చేశాడు. అలా అపవాదిని క్రియేటివ్ చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిని బట్టి అలా అపవాదిని తయారు చేసేసి నువ్వు మండించడానికి పెట్టాడు. ఎప్పుడైతే మండించడానికి పెట్టాడో దేవుడు రోజు వస్తున్నాడు. అపవాది నీ పని నువ్వు చేస్తున్నాడు. దేవుడు నమ్మకంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆదాములో అవ్వలో ఏమిటి అంటే, ఇప్పుడు దేవుని పని జరుగుతుంది ఏదేని తోటలో, అపవాది పని జరుగుతుంది. జాగ్రత్త గమనించండి. నీ సంఘములో దేవుని పని జరుగుతుంది, అపవాది పని జరుగుతుంది. జాగ్రత్త గమనించండి. నీ సంఘంలో దేవుని పని జరుగుతుంది, అపవాది పని జరుగుతుంది. ప్రతి సంఘంలో దేవుని పని జరుగుతుంది, అపవాది పని జరుగుతుంది. నీ ఇంటిలో దేవుని పని జరుగుతుంది, అపవాది పని జరుగుతుంది. జాగ్రత్త గమనించండి. నీవు నీ ఆలోచనను, నీ మనసును, నీ పనిని, నీ శరీరమును, నీ కళ్ళను, నీ చేతులను, నీ కాళ్ళను, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవములను దేవునికి అప్పచెప్పుతావా, అపవాదికి అప్పచెప్పుతావా అన్నటువంటి విషయములో ఆధారపడి ఉంది. అయితే ఆదాముతో చెప్పినటువంటి పని ఏంటంటే, నువ్వు ఈ పని చేయద్దు. అపవాదితో వెళ్ళావా, నన్ను నువ్వు విడిచిపెట్టుకుంటావు, నువ్వు నాశనంలోనికి వెళ్తావు అని. ఇప్పుడు ఆదాముకు ఒక రహస్యం తెలిసిపోయింది. ఏమిటో తెలుసా? జీవవృక్ష ఫలము దేవుడు, మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలము అపవాదం. జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుడు, ఇది అపవాదం. ఏ వృక్ష ఫలాన్ని తినాలనిపిస్తే ఆ వృక్షాన్ని ప్రేమిస్తున్నట్టు రెండవ దాన్ని నరికి వేసినట్టు, అంటే చంపివేసినట్టు. ఏంటి? చంపివేసినట్టు. జాగ్రత్తగా గమనించండి. నీ భర్తకు నువ్వు మాట వినకుండా నీవు పక్కన ఉన్నవారు, వేరే వాళ్ళు నీకు నచ్చిన ఆలోచన ప్రకారం చేసుకుంటూ వెళ్తే నీ భర్త దృష్టిలో నువ్వు బ్రతికిన చచ్చినట్టే. ఏంటంటే భర్త ఆలోచన నీకు లేదు కాబట్టి, భర్త ఆలోచనలతో నువ్వు ఎప్పుడు కలవవు కాబట్టి నువ్వు బ్రతికిన చచ్చినట్టు. అంటే నీ భర్త దృష్టిలో నువ్వు చనిపోయిన దానితో, అంటే భర్తను చంపిన దానితో సమానం. నువ్వు బ్రతికున్న చచ్చినట్టే. ఎందుకంటే నీతో నాకు పొద్దు కుదరదు అన్నట్టుగా ఉంటుంది కదా. అలాగే భార్యతో కూడా ఆ పొద్దు కూర్చుంటే నువ్వు నీ మాట నాకు సరిపోదు కాబట్టి నీ దృష్టిలో నీకు చనిపోయినచ్చే అన్నట్టుగా ఉంటుంది. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు ప్రతి విషయంలో, మనసులో, అన్నదమ్ములు, అక్క చెల్లెల విషయంలో ఎవరికైతే పడదో వారి దృష్టిలో చనిపోయినట్టే. అప్పుడు వారి ఆత్మను కలవవు. ఇప్పుడు ఆదాము అవ్వ ఆత్మ దేవుడు కలుపుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి ప్రతిరోజు చల్ల పూట వచ్చేసి ఆదాముతో అవ్వతో కలిసి వారితో ఎంతో సన్నిహితంగా ఉంటున్నాడు. అంత సన్నిహితంగా ఉంటూ అంత శ్రేష్టంగా దేవుడు వారిని కలుపుకుంటా ఉంటే వీరి ఆలోచన, వీరి దృష్టి అంతా అపవాది మీదకి మలుతా ఉంటుంది. అపవాదితో స్నేహం పెరుగుతూ ఉంటుంది. అంటే దేవుడు వస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు. ఏదేను తోట ఇచ్చింది దేవుడు, ఏదేను తోటలో ఉన్న స్వాస్థ్యం ఇచ్చింది దేవుడు, అన్ని ఇచ్చింది దేవుడు. కానీ దేవుడి మాటలు చేతిగా ఉన్నాయి, దేవుడి ప్రేమ చేతిగా ఉంది. దేవుడు బోరు పెట్టాడు. అపవాది చాలా అందంగా, అపవాది మాటలు ఎంతో ప్రేమగా, అపవాది ఆలోచనలు ఎంతో చక్కని నిర్ణయంగా దేవతలాగా కనబడడానికి తన సొంతంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు ఈ అపవాది మాటలు విని అపవాది యొక్క ఆలోచనలతో ఏకీభవించి ఇదిగో ఈ స్త్రీ అనుభవించి ఈ స్త్రీ చేసిన పనిని ఆదాముకు ఒప్పించి ఆదామును కూడా చెడగొట్టి వీరి ఇద్దరు దేవునికి దూరం అయిపోయి మహిమా వస్త్రములు పోయి దిగంబరులుగా మారిపోయి దేవుడు వచ్చినప్పుడు దాక్కున్నారు. దేవుడు వచ్చేసి అడిగితే ఎక్కడ ఉన్నారు మీరు అంటే
ఎక్కడ ఉన్నారు మేము అంటే, మేము ఇక్కడ ఉన్నామని దేవుని ఎదుటికి రాకుండా, ఇదిగో నువ్వు ఇచ్చాను స్త్రీ, మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అన్నది కూడా లేదండి. అక్కడ మేము తప్పు చేశాము క్షమించండి అంటే దేవుని ప్రేమిస్తున్నట్టుగా కనపడేది. కానీ మేము తప్పు చేశామన్న ఆలోచన ఆదాములో లేదు, అవ్వలో లేదు. ఒకరి మీద ఒకరు అంటే ఆదాము పూర్తిగా అవ్వ మీదే వేస్తున్నా, అవ్వ సర్పం మీద వేస్తుంది. అంటే మీరు ఎంతసేపు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ దేవుని యొక్క ప్రేమని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని ఆలోచనను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. వీరి దృష్టిలో ఏంటంటే వీరి లోపల దేవుని చంపేశారు, దేవుని చంపేశారు. ఆ క్షణంలో దేవుడు ఎంత మానసికంగా నలిగిపోయింటారు, మీరు బాగుండాలనే కదా ఏదైనా తోటని క్రియేటివ్ చేసింది, మీరు బాగుండాలనే కదా ఈ నదిని ప్రవచింపచేసింది, మీరు బాగుండాలనే కదా ఈ నదిలో నుండి పాయలుగా చేసింది, మీరు బాగుండాలనే కదా బంగారు వజ్రాలను ముత్యాలను క్రియేటివ్ చేసింది, మీరు బాగుండాలనే కదా ఇదిగో ఫలవృక్షములను నీటిని సృష్టించింది, మీరు బాగుండాలనే కదా సూర్యగ్రహాన్ని పెట్టింది, మీరు బాగుండాలనే కదా చంద్రగ్రహాన్ని పెట్టింది, మీరు బాగుండాలనే కదా చేసింది. కానీ చేసిన నన్ను పక్కన పెట్టేసి నాశనమును నాశనం కొరకు సిద్ధపడుతున్నటువంటి వాడి మాటలు విని నాశనాన్ని అంత ప్రేమిస్తారు. నాశనాన్ని ప్రేమిస్తున్నారు అంటే ఒక విధంగా దేవుని అక్కడ చంపిన వారు చూస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిన్ను ప్రేమించే వారిని అర్థం చేసుకోవో వారిని మనం చంపినట్టుగా, నిన్ను ప్రేమించే వారిని నువ్వు అర్థం చేసుకోకుండా ఎప్పుడైతే ఉన్నావో నీ ఇంటిలో ఉంటే వారిని చంపినట్టుగా, నిన్ను ప్రేమిస్తున్న దేవుని అర్థం చేసుకోకుండా ఎప్పుడైతే నీకు నచ్చినట్టుగా చేస్తూ పోతున్నావో, నీకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటున్నావో, అపవాది యొక్క స్థితిలో నువ్వు జీవిస్తూ ఉంటున్నావో దేవుని పదే 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 చంపుతున్నట్టుగా మాటికి చిలువ వేస్తాము అంటాం. మనం మాటికి చిలువ వేస్తాం, బాహాటంగా చిలువ వేస్తాము అంట, అందరి ముందర చిలువ వేస్తామంట. దేవుని చంపే వారిగా ఉండేటువంటి మనుషులు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు చనిపోయాడు అని అనుకుంటే అసలు దేవుని చంపిందేవారు మనమే, దేవుని చంపిందేవారు మనమే. అంటే దేవుని ప్రేమని అర్థం చేసుకోకుండా దేవుని చంపుతున్న మనుషులుగా ఉంటున్నాము. దేవుని అర్థం చేసుకోకుండా దేవుని చంపే మనుషులుగా మనం ఉంటున్నాము. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రేమ, దేవుడు నీ కొరకు ఎంతగా క్రియేటివ్ చేశాడో, దేవుడు నీ కొరకు ఎంతగా చేస్తున్నాడో, నీకు ఇచ్చేటువంటి భర్త, నీకు ఇచ్చినటువంటి భార్య, నీకు ఇచ్చినటువంటి పిల్లలు, నీకు ఇచ్చినటువంటి సంపాదన, నీకు ఇచ్చినటువంటి ఇల్లు, నీకు ఇచ్చినటువంటి చుట్టుప్రక్కల ఉన్న వాతావరణం అంత దేవుడు ఇచ్చింది. దేవుడు ఇచ్చిన దానిని సరిగ్గా వాడుకోవాలి, దేవుని ప్రేమతో వాడుకోవాలి. కానీ దానిని నాశనం చేసుకునే స్థితిలో ఉంటే, దాన్ని పాడు చేసుకోగలిగే స్థితిలో ఉంటే, నీ శరీరం ఇచ్చింది దేవుడే, కానీ శరీరం నీ ఇష్టం వచ్చినట్టుగా పాడు చేయొచ్చు. నువ్వు కనుక నీ శరీరాన్ని పాడు చేసుకుంటే, నీ ఆలోచనలతో నీ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి నీవు దేవుని చంపే స్థితిలో ఉండద్దు, దేవుని చంపే స్థితిలో ఉండదు. ఇక్కడ దేవుడు చచ్చిపోయాడు ఆదాము స్థితిలో. ఎంతగా చచ్చిపోయాడు అంటే ఇక మీ మగం చూడలేను. నేను ఏ మగం పెట్టుకొని మీ వద్దకు వద్దును. నేను ఎంతగా మిమ్మల్ని మహిమతో చూసుకున్నాను, కానీ మీరు నన్ను ఓడగొట్టేసారు. సర్పం మాట విని అంతగా అని చెప్పేసి వారు నువ్వే పెంచావు. నేను చేసింది మొదటిగా ఇద్దరు మనసులు చేసిన విధానం కరెక్టే, నాశనం కొరకు కూడా చేసినాను కదా, కానీ కాకపోతే వీళ్ళని పెంచుకున్నాను కదా, వీళ్ళ మీద నాకు ప్రేమ ఎక్కువైపోయింది. చిన్న కుక్క పిల్లని పెంచుకుంటే, ఒక 6 నెలలు పెంచుకుంటే ఆ కుక్క పిల్లకి జ్వరం వస్తే జ్వరం వచ్చిందానే అని ఏడుస్తామే. కుక్క పిల్ల చచ్చిపోతే చచ్చిపోయింది అని చెప్పేసి టోపీ తీసుకొని వెళ్ళేసి గుర్తతో వేసి తప్పు పెట్టేసి ఒక మొక్క పెట్టేసి టోపీ చచ్చిపోయింది. అందరం మౌనం పడుతాం. టోమీ ఎక్కడ ఉన్నాను
దేవుడు కొన్ని రోజులుగా ఆదాము అవ్వని అలా ప్రేమించుకొని పెంచుకుంటారు. నాకు నమ్మకంగా ఉంటారు అనుకున్నాను. సడన్గా దేవునికి ఏదో తెలిసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు ఒక్కసారిగా వారి దృష్టిలో చచ్చిపోయాడు. అపవాదిని పిలిచి, నువ్వు నాకంటే గ్రేట్ రా, నువ్వు చిన్నవాడినైనా నా ద్వారా చేయబడిన వాడినైనా నువ్వు నాకంటే పెద్ద జ్ఞాని పలా మార్చేసావు రా, నేను పలా మార్చేసావు, తీసుకున్నావు, నువ్వు గెలిచావు కదా, ఇక నీ వస్తువు నేనే తీసుకొని వెళ్ళు అని ఆదాముని అవ్వని ఏదైనా తోట నుండి బయటికి చేసి ఆ ఎదురు తోటను కాపుదలగా పెట్టి, ఇక భూమి మీద నాకేం పని ఉంది, ఏం పని ఉంది అని తల దించుకొని, ఇక భూమి మీద నాకు నమ్మకస్తులు లేరు కదా అని తల దించుకొని దేవుడు అలా అవరోహణం అవుతూ ఉన్నాడే, అక్కడ చచ్చి పునరుద్ధానుడై మరలా ఆయన సన్నిధికి చేర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నారు ఎంతగా అని అంటే, ఎంత వేదన, ఎంత బాధ, చెప్పసఖ్యము కాని మరణ వేదన అవ్వచ్చు. ఆ వేదన తనకు తెలియడానికి ఒక జంతువుని పట్టుకొని ఆ జంతువు గొంతు కోస్తూ ఆ నొప్పిని ఈయన అనుభవిస్తూ ఉంటున్నాడు. అర్థమవుతుందా? ఆ గొర్రె పిల్ల యొక్క ఆ యొక్క జంతువు యొక్క గొంతును కోస్తూ దేవుడు ఆ నొప్పి పరిస్థితి నడుస్తుంటే ఈయన గుండె అలా అరుస్తా ఉంటుంది, తాను పొయ్యినంతగా అరుస్తుంది. అలా నీటితో అలా వంక చూసేసి ఎన్ని రోజులు నమ్మకంగా ఉన్నా అని అలా నీటితో ఆ తోలుని, ఆ చర్మాన్ని ఒలిచి ఇదిగో ఆదాముకు, ఇదిగో అవ్వకు ఆ చర్మాన్ని ధరింపజేసి, ఇదిగో చంపినందుకు ఇవి మీకు గుర్తులు అని చెప్పి దేవుడు అక్కడ చనిపోయి ఆయన తలదించుకొని పునరుద్ధానుడై ఆకాశంలోకి వెళ్ళిపోతా ఉంటే, ఈ మనుషులు ఉన్నారే, ఈ మనిషి ఎవరి కొరకైతే ఈ భూమి మీదకి వచ్చారు, అదే మనిషి నన్ను తలదించుకొని నన్ను చంపేశారు అని బాధపడి అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న దేవుడిని చూస్తూ ఒక్కసారిగా నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు పుట్టిన దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి నువ్వు ఎన్నిసార్లు దేవుడిని చంపావు? ఎన్నిసార్లు నువ్వు దేవుడిని చంపావు? నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ తల్లిదండ్రులను, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎన్నిసార్లు నీ తల్లిదండ్రులను చంపావు? నీ భార్యని, నీ భర్తని నువ్వు ఎన్నిసార్లు నీ కఠినమైన ప్రవర్తన ద్వారా చంపావు? నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను నీ ప్రవర్తన ద్వారా ఎన్నిసార్లు వారి కాదని చంపావు? ఎవరినెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ చంపావో వారు ఎక్కడెక్కడ వారి హృదయంలో చచ్చినంతగా నలిగిపోయి తలదించుకొని ఇక అయిపోయింది, వీరి ఇంతే, వీరి బుద్ధి ఇంతే, వీరిది ఇంత చిన్న బుద్ధి అనుకొని అంతగా తలదించుకొని వారు ఎంత బాధపడ్డారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధికి మనం అప్పచెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చక్కగా మోకరించుకొని ప్రభు సన్నిధిని బట్టి నువ్వు ఎన్ని మారులు ఎవరిని ఎక్కడెక్కడ చంపావు? దేవుడు నీ కోసం ఎన్ని మారులు చనిపోయాడు? దేవుడిని నువ్వు ఎన్నిసార్లు చంపావు? ఎన్నిసార్లు నీ కొరకు దేవుడు చనిపోయాడు? జ్ఞాపకం చేసుకో. ప్రభు సన్నిధిని బట్టి జ్ఞాపకం చేసుకో. అయ్యా యేసునాథా, నీకు వందనాలయ్యా. మా ప్రవర్తనను బట్టి తండ్రి, మా వివేకమును బట్టి, మా మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు చెయ్యవద్దన్న పని చేస్తూ, తినవద్దన్న దానిని తింటూ, తాగవద్దన్న దానిని తాగుతూ తండ్రి ఇష్టం వచ్చిన ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో. ఇదిగో దేవుడు అపవాది కూడా ఇచ్చాడు. ఇదిగో నువ్వు కనుక
లోకనాథుడు మాట వింటే లోకములో కలిసిపోయి లోక ప్రవర్తనతో, లోక ఆలోచనతో, లోక మనస్తత్వంతో ఉన్న ప్రతిసారి నన్ను చంపుతూ, నన్ను గాయపరుస్తూ, నన్ను చంపుతూ, నన్ను వధిస్తూ ఉన్నవాడివే, దాని కిందనే వస్తావు అని దేవుడు చెప్పిన మాటను బట్టి ఎన్ని మారులు నువ్వు దేవుడిని చంపుతున్నావో, ఎన్ని మారులు దేవుడిని త్రోసివేస్తున్నావో, దేవుడు నీ కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి ఆ దేవుడిని నువ్వు మరలా చంపుతూ ఉంటున్నావా, మరలా గాయపరుస్తూ ఉంటున్నావా? నీ భార్యని ఎన్ని మారులు నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చంపావు. నీ భర్తని ఎన్ని మారులు నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ మూర్ఖత్వం ద్వారా చంపావు. నీ తల్లిదండ్రులను ఎన్ని మారులను చంపావు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నావు. నీలో ఉన్న మూర్ఖత్వంలో నుండి బయటికి రా. నీ ప్రవర్తనని మార్చుకో. ఈ లోకంలో పుట్టావు అంటే, దేవుని చేత పెంచబడుతున్నావంటే గాయపరచడానికి నువ్వు లేవు. గాయపడము తప్ప గాయపరచడానికి నువ్వు లేవు. అలా గాయపరిచిన ప్రతిసారి ఒక నరహత్య జరుగుతున్నట్టే లెక్క. ప్రభు సమయంలో మనల్ని మనం అప్పచెప్పుకుందాం.